గత కొన్ని రోజులుగా నార్కల్ జిల్లా పెద్దముద్దును గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు విషయంలో వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా ఖండించిన మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై కొందరు నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింగిల్ విండో రికార్డుల ప్రకారం జరిగిన వాస్తవాలను సాక్ష్యాలతో సహా మీడియా ముందు వివరించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ రమణారావు మాట్లాడుతూ తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నేత రమణారావు తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్నవన్నీ రాజకీయ దుష్ప్రచారాలేనని కొట్టిపారేశారు. జిల్లా కలెక్టర్ సహకార శాఖ అధికారులతో దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ తనపై ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్ట దావా వేస్తానని హెచ్చరించారు. 473 మంది రైతుల నుంచి 26,836 క్వింటాల మొక్కజొన్నలను పారదర్శకంగా కొనుగోలు చేశామని, 44 లక్షల అవినీతి జరిగిందని ప్రచారం కేవలం రాజకీయ కక్ష సాధింపేనని, గత బీఆర్ఎస్ హయాంలో గొరిట పిఎస్సిఎస్ లో 1.20 కోట్ల కుంభకోణం మిషన్ భగీరథలో 59 లక్షల అవినీతి జరిగిందని, గత ప్రభుత్వ ఇసుక దందా రియల్ ఎస్టేట్ మాఫియాపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. గత 10 రోజుల నుంచి పెద్దముద్దును గ్రామంలో ఏదో జరిగింది మక్కల విషయంలో. దాని నాగర్ కర్నూలు ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి వాటిని కట్టబెడుతూ ఏవో ఆరోపణలు చేస్తూ పాడిందే పాట పాస్ వల్ల అనేటువంటి సామెత ఉంది. రైతుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద మా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. ఈ విషయంలో మేము గతంలోనే రిపీట్ దానికి ఏదంటే ఖండన ఇవ్వాలని అనుకున్నాం. కానీ మాకు మా ఎమ్మెల్యే గారికి అభివృద్ధి విషయంలో మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ పనుల వలన కొద్దిగా జాప్యం జరిగింది. అయితే గత 10 రోజుల నుంచి మా గ్రామంలో మక్కల కుంభకోణం జరిగిందని చెప్తూ మా గ్రామానికి సంబంధించిన నాయకులు అనుకోండి, నాగరికర్ణ నియోజకవర్గ సమయ మండలాల నాయకులు కానీ విమర్శలు చేయడం జరిగింది. ఈ విషయంలో నేను సాక్ష్యాలుగా మాట్లాడుతున్నా, ఏదో గుడ్డిగా మాట్లాడతలేదు. మా గ్రామంలో సిఇఓ రికార్డు ప్రకారం 473 మంది రైతులు మక్కలు ఇవ్వడం జరిగింది. పిఎస్సిఎస్ నాగర్ కర్నూలుకు ఎన్ని క్వింటాలు ఇవ్వడం జరిగింది? 26,836 క్వింటాలు జరిగింది. అంటే 52,000 సంచులు మా గ్రామం ద్వారా పిఎస్సిఎస్ నాగర్ కర్నూలుకు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇది జరిగిన వాస్తవం మా గ్రామంలో. అయితే ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ 52,000 సంచుల్లో కూడా మేము మా గ్రామానికి నాకున్న సామర్థ్యం ఒక మార్కెట్ చైర్మన్గా మా గ్రామానికి ఇబ్బంది కలదన్న ఆలోచనతో 47,000 సంచులు ఇచ్చిందని చెప్పి నేను గతంలోనే రికార్డు రిలీజ్ చేయడం జరిగింది గ్రామంలో. ఆ 47,000లో కూడా అంతే, ఇంకా 3,000 మాకు రానే లేదు. అయితే ఈ 52,000 కూడా ఏంటంటే కొంతమంది ప్రైవేట్గా కొనడం జరిగింది సంచులు. అయితే మా గ్రామంలో లారీల ద్వారా మక్కలు పిఎస్సిఎస్ నాగర్ కర్నూలు గోదాములకు పంపినవి మాత్రము ఎక్కడున్నా సరే మా పెద్దముద్దున రైతులను విచారించండి. 18,000 చిల్లర మా సంచులు మాత్రమే లారీల ద్వారా నాగర్ కర్నూలు పిఎస్సిఎస్కు పంపడం జరిగింది. మిగతా సంచులు ట్రాక్టర్ల ద్వారా వారి సొంతంగా రైతులే మంతటి గోదాముకు నాగనూరు గోదాము తీసుకుపోవడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఆ 18,000 సంచుల్లో కూడా మా గ్రామంలో నేను ఒకటే చెప్పిన, ఆ రోజున ట్రాన్స్పోర్ట్ అతను పిలిచి, అయ్యా నీకు సెంటర్ లేదని అంటున్నావు, గ్రామానికి లారీ ఇబ్బంది అవుతుంది, మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నావు, కేవలం 10 రూపాయలు తీసుకొని మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను రైతులను అడిగితే, ఆ రోజుల్లో దాదాపు 15 లారీలు 10 రూపాయల చొప్పునే పంపడం జరిగింది పెద్దముద్దునూరు రైతులు. అవి దాదాపు 7,000 సంచులు చిల్లర. ఇంకా మిగిలింది ఎంతనా? 11,000 చిల్లర. ఎక్కడన్నా విచారించుదాం. పెద్దముద్దునూరులో మీ విలేకరుల ద్వారా లేకపోతే ఎవరి ద్వారా అయినా సరే దయచేసి మిమ్మల్ని నేను దండం పెట్టి అడుగుకుంటున్నా. ఈ ఆరోపణలు నిజం కాదు. మిమ్మల్ని కూడా ప్రతిరోజు చెప్తూ పేపర్లకు విలువ లేకుండా చేస్తున్నారు. మీరు రాండి, మీరు సాక్ష్యాలుగా రాండి. ఇప్పుడు కూడా ఒక 60-70 మంది రైతులు వచ్చి వీళ్ళని విచారించండి. గ్రామంలో 473 రైతులు మీరు టీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తారా, మేము పిలుస్తామా, ఒక దగ్గర కూర్చుందాం. వారు ఇచ్చిన అమౌంట్ 10 రూపాయల ద్వారా ఇచ్చిన 7,000 సంచులు అది అయిపోయింది. చివరిలో లారీలు ఇబ్బంది అవుతుంది, మాకు ట్రాన్స్పోర్ట్ 5 రోజులు 6 రోజులు అవుతుంది, మేము లారీలను రాము అంటే మా రైతులే పిలువని వాళ్ళు పిలుచుకున్నారు. మేము చెప్పడం జరిగింది. చెప్తే మాకు లారీలు 5 రోజులు ఆగుతున్నాయి ట్రాన్స్పోర్ట్ అని, మేము ఆ డబ్బులకు రాము అని చెప్తే రైతులే వాళ్ళ ద్వారా 30 నుంచి 30 రూపాయలు కూడా జరిగింది. నేను 30కే కట్టుబడి ఉన్నా.
కానీ రైతులు ఏదేదో బత్తలు ఇవ్వడం వల్ల దాంట్లో కొంచెం ₹5 ₹2 సంచికి ₹1 500 తేడా అవుతుంది. దాన్ని తీసుకొని సరే మీరు అన్నట్టు ₹35 50 60 అన్నారు. 50 60 దేనికి సిద్ధం లేరు మీరు, మీ నుంచి కాదు. ₹35 అనుకున్నాయని కొద్ది ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పించడం ఏదో చెప్పి ముగ్గురు రైతులు పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. మీరు చెప్పిన ప్రకారం ₹35 వేసినా ఆ 11,000 సంచులకు కేవలం 3.5 నుంచి 4 లక్షల రూపాయలు అవుతాయి. కానీ అకారణంగా ఒక రైతుల కొరకు పనిచేసిన వ్యక్తిగా మీకు రాజకీయంగా ఏం విమర్శలు లేక 44 లక్షల రూపాయలు అయిందని చెప్పడం జరిగింది. నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్న గ్రామానికి రాండి, రైతుల ద్వారా నేను లిస్ట్ ఇస్తా, ఏ రైతు ఎంత ఇచ్చిండో మీరు లెక్క కట్టుకోండి. అవసరం అంటే ప్రతిపక్ష నాయకుల విలువండి, మీరు వీళ్ళు అవసరం అంటే మేము ఎవరైతే ఉన్నారో అక్కడ వసూలు చేసిన వారు వాళ్ళని కూడా పంపిస్తాం. వాస్తవంగా ఇప్పుడు ఆ ఉప సర్పంచ్ గారు లేరు, తిరుపతి వైపు. ఇది జరిగిన విషయం. మక్కల విషయంలో అవును, 1,05,000 ఎకరాలు ఈరోజు రాజేష్ రెడ్డి ద్వారా, ఎంపీ మల్లురావు గారి ద్వారా, ఎమ్మెల్సీ మల్లురావు గారి ద్వారా నీళ్ళు ఇవ్వడం ద్వారా యూరియా కష్టాలు పడి నాగర్ కర్నూలు చరిత్రలో ఎన్నడూ యూరియా రాలేదు. తీసుకొచ్చి ఫస్ట్ ఏమన్నారు, యూరియా వస్తలేరని ధర్నా చేశారు, అది అయిపోయింది. తర్వాత నీళ్ళు వస్తలేమని తిన్నారు, అది అయిపోయింది. తర్వాత పంట కొనరు అన్నారు, అది అయిపోయింది. కొన్నాం, కొంటుంటే కూడా ఏంది సంతులు ఇవ్వలేదని ధర్నాలు ఎప్పుడు చేసారు, 2 సార్లు వాన పడితే మార్కెట్లో ఊళ్ళో చేసారు, అవి అయిపోయింది. చివరి గింజ వరకు కొన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులందరికీ ఫలాలు ఏది పైసలు వేసినాం. ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు చెప్పుకోనికి. అరే ఇంత మంచి పేరు వస్తుంది కదా, ఈ ప్రభుత్వానికి ఆలోచన చేసి ఏదో దుష్ప్రచారం చేయాలని ఆలోచనతో ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు ఇప్పటి కూడా మీరు కట్టుబడి ఉండండి, నిరూపించండి. దయచేసి మా పత్రికా మిత్రులు నేను కోరుతున్నా, ఇది పెద్ద ముద్దున విషయం కాబట్టి మా పెద్దలు సదరుతో కొద్ది సమయం ఎక్కువ తీసుకొని మాట్లాడుతున్నా. మీ పత్రికా మిత్రులనే కోరుతున్నా, నా మీద దయ ఉంచి మీరు మా గ్రామానికి ఒక సబ్ కమిటీగా రాండి. మీరు వేసుకొని రాండి, రైతులందరూ తీసుకోండి. అక్కడ వేసిన అమౌంట్ అందరూ మీరు విచారించండి. అందులో వాస్తవంగా 44 లక్షలు అన్నారు కదా, మళ్ళీ వారు ఏం చేసుకుంటారు? పోనీ 50 రూపాయలు వసూలు చేసిన అన్నారు కదా, ఏం చేసుకుంటారు? వాళ్ళు కిరికిరి పెట్టి ప్రతి గ్రామంలో ఈరోజు కూడా 2021 నుంచి కూడా వడ్లకు ఏ రైతులు కూడా వాళ్ళే 23 రూపాయలు సంచికిస్తుంది. మా గ్రామంలో కూడా 26 రూపాయలు ఇచ్చి రైతులే అనుకోని, ఇది మక్కల సంచు 10 కిలోలు ఎక్కువ ఉంటుంది కాబట్టి 26 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది రైతులు అనుకొని మాట్లాడి మార్కెట్ చేయడం సంబంధం లేదు. ఇంకా రెండవది, మాట్లాడుతూ నాయకులు ఏం చెప్పిండ్రు, మార్కెట్ చైర్మన్ కోట్ల రూపాయల కుంభగాను పాలన. ఏంది ఈ వ్యవస్థ? ఎక్కడుంది? నాగర్ కర్నూలు జిల్లాలో కలెక్టర్ ఉన్నాడు, సంబంధించిన డీసీఓ గారు ఉన్నారు, సిఈఓలు ఉన్నారు. నేను ఎవరికన్నా ఫోన్ ద్వారా మాట్లాడినా, పోయి దగ్గరికి పోయి కలిసినా, బెదిరించినట్టు నిరూపించినా మీరు వేసిన శిక్ష దేనికైనా సిద్ధమే. నేను ఇప్పటివరకు కూడా ఏ సీఈఓతో మాట్లాడలేదు. ఒకటేసారి ఎప్పుడు మాట్లాడినాము, ఎమ్మెల్యే గారు కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు వాస్తవంగా చెప్పడం జరిగింది. అయ్యా సీఈఓ గారు, గత ప్రభుత్వంలో మీరు ట్రాక్టర్లకు పైసలు ఎవరికి ఇవ్వలేదు, దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు ఇంత కష్టపడి దాదాపు 1,05,000 ఎకరాల పంటను కొన్నాం, వాటికి డబ్బులు కట్టించినాం. ట్రాన్స్పోర్ట్ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండండి సీఈఓ గారు అని చెప్పి అగ్రికల్చర్ అని నేను చెప్పడం జరిగింది. పొరపాటు పనులు చేయకండి. తెలుసు ఎవరెవరు ఏం చేసిందో తెలుసు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈ యొక్క పట్టు గొమ్మలుగా ఎమ్మెల్యే గారి దగ్గర ఎన్నో పనులు అవుతున్నాయి. అవి పిల్లలు ఎక్స్కర్షన్ ద్వారా కూడా చూపిస్తాం. గతంలో 1 సంవత్సరం అయితే అవన్నీ పనులను బడి పిల్లలు ఎక్స్కర్షన్ పోవాల్సిన అవసరం లేదు. రాజేష్ రెడ్డి గారి పనులను ఓ ఇందిరా మహిళా శక్తి అనుకోండి, ఓ సిరిసవాడ బ్రిడ్జ్ అనుకోండి, అదే బిల్డింగ్ అనుకోండి, రేపు అయిపోయే బస్ స్టాండ్ అనుకోండి, కొన్ని వేల కోట్ల పనులను బడి పిల్లలు ఎక్స్కర్షన్ చేత చూసే పరిస్థితి వస్తుంది రేపు. మీరు ఎంతసేపు కొంతమంది నాయకులను అక్రమార్గంగా మండలానికి ఇద్దరు ఉన్నారు, వారి మీద మచ్చలు ఉంది. ఆ మచ్చలు మా నాయకులు చెప్తారు ఎవరెవరు ఏం చేసినని. ఎవరు తెలకపల్లి ఏ నాయకుడు మొన్న మాట్లాడాడో, ఏడ కబ్జా చేసిండో, ఎఫ్టీల ప్లాట్లు చేసిండో, ఏడ దొంగ బిల్డింగ్ అంటే తెలుసు. పెద్ద ముద్దునూరులో ఏం చేసింది తెలుసు. ఈ నాగర్ కర్నూలులో గాయత్రి హాస్పిటల్ చేసింది తెలుసు. అందరినీ వెళ్తాం. ఏ మండలంలో ఆ మండల హెడ్ క్వార్టర్లో ఆనే చంద్రశేఖర్ రెడ్డి అన్నాడు, కళ్ళు దుఃఖం కన్నా అన్నది. ఆ మండల హెడ్ క్వార్టర్ని మా నాయకులను, మా మండల నాయకులను ఇస్తాం. మా ఎమ్మెల్యే గారితో సంబంధం, ఎందుకంటే పచ్చ చల్లని తెల్లని పాలలాంటి కుటుంబం అది. ఆ పాలలో కొద్ది నీళ్ళు కలిపినా మేము కలుషితం చేసిన వాళ్ళం అవుతాం. అట్లాంటి నాయకులు మేము ఎవరం లేము, ధైర్యంగా చెప్తున్నాం. ఆ మండల హెడ్ క్వార్టర్లో
మీరు ఆ మండలంలో అంబేద్కర్ బొమ్మ కాడికి వస్తారా? మా మండల నాయకులు వస్తాం, మీ మండల నాయకులు మీ మీద మర్చిందో ఆ ప్రజల మధ్య చర్చిస్తాం. విజయనపల్లి కానీ, తెలకపల్లి కానీ, నాగరికన్ కానీ, కౌన్సిలర్ల విషయంలో కానీ గత కౌన్సిలర్లు ఎక్కడెక్కడ కబ్జా చేసి మీకు ఎన్ని పైసలు ఇచ్చారో తెలుసు. ఇంకా పెద్ద విషయం గన్ని బ్యాగులని చెప్పాల్సి వస్తుంది. గొరిటలో 1,60,00,000 గన్ని బ్యాగుల కుంభకోణం చేసింది ఇదే మర్రి జనార్దన్ రెడ్డి, జక్క రఘునందన్ రెడ్డి. ఇప్పటికీ దాని విలువ 1,60,00,000. ఆ యొక్క జీతాలు ఇవ్వలేకపోతే వాళ్ళ యొక్క కమిషన్ కూడా లాస్ట్కు జీతాలు ఇస్తలేరు ఆ సీఈఓకి. వాళ్ళ కనికరం వాళ్ళకు కూడా మేము చేయలేకపోయింది. ఇప్పటికీ 1,60,00,000 కుంభకోణం జరిగింది మీ ప్రభుత్వంలో. ఇక మా ఊరిది కూడా ఒకటి, మా ఊరిది కాదు పెద్ద ముద్దునూరు. ఇప్పుడు ఎందుకంటే ఈ నాయకులు మాట్లాడుతున్నారు, మిషన్ భగీరథ పనులు చేసిన వాళ్ళు సాక్షాత్ ఆర్టీఎఫ్ రికార్డు ప్రకారం ఇక్కడ ఉన్నది. ఓన్లీ నేను రేపు జెడ్పీటీసీ గారు చేసిన పనుల గురించే చెప్తున్నా. మాజీ జెడ్పీటీసీ దాదాపు ఈ పేపర్ మీకు ఇస్తా. మా పెద్ద ముద్దునూరు గ్రామంలోనే 19 లక్షల ఫ్రాడ్ చేసినారు. వాళ్ళు ఏం చేసిరా అంటే ఆఫీసర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిషన్ భగీరథ పని చేసినప్పుడు ఆ గ్రామాల్లో సీసీ రోడ్లు తోవడం జరిగింది. ఆ పైపులు వేసినప్పుడు ఆ సీసీ రోడ్లు తోయినాక కూడా మళ్ళీ వేసినాం అని చెప్పి దాని మీద మా గ్రామంలోనే దాదాపు 19 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు మీకు ఇత్తడి నల్లాలు పెట్టామని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఎంపీ ప్రకారం. కానీ ఇనుప నల్లాలు పెట్టడం జరిగింది. మొత్తం మీరు చేసిన పనులకు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో 59 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. మరి జనార్దన్ రెడ్డి గారు మీ జేబుల్లోకి వచ్చినాయా, మీ నాయకుల జేబుల్లో వచ్చినా ఈ 19 లక్షల రికార్డు చేయి. దీన్ని నిరూపించి నేను మీ యొక్క పనుల గురించి నేను మాట్లాడుతున్నా. పైపులు అంటున్న పైపులు మీరు అప్లై చేసి మిషన్ భగీరథదే అయితే రికార్డ్ కావాలంటే ఆఫీసర్ ఇక్కడ ఉన్నాయి. నేను మా గ్రామంలోనే చెప్పిన 19 లక్షలు ఎవరైతే నీకు ముందర మాట్లాడుతుంది జెడ్పీటీసీ వాళ్ళే చేయడం జరిగింది ఆ పనులు. దానిలో కాలంగానే మీ యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మీ ఇల్లు మొదట ఎట్లున్నాయా, ఇప్పుడు నీ పరిస్థితి ఎక్కడికి వచ్చింది, ఎట్లకెళ్ళి వచ్చినాయి ఈ కోట్ల రూపాయలు. గతంలో ఉన్న ఇల్లు ఇది, ఇప్పుడు జరిగిన బిల్డింగ్ ఇది. ఎట్లకెళ్ళి వచ్చినాయి ఈ కోట్లు? మా నాయకులు ఎవరు లేరే, ఏం మాట్లాడుతున్నారు? నేను ఇవన్నిటి సమాధానం చెప్పమంటున్నా. మరి జనార్దన్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను. దయచేసి రాజేష్ రెడ్డి గారిని ఇంకోటి ఇసుక అన్నారు. ఎక్కడ ఇసుక? దామోదర్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ తెప్పర్లు లేకుండా ఆన్లైన్ ద్వారా కట్టిన ట్రాక్టర్లన్నీ పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా నాగర్ కర్నూలు పట్టణంలో 6,000 7,000 ఉంటే 4,000కి వస్తున్నారని సంతోషపడుతున్నారు. దయచేసి ఇవన్నీ పాత్రికేయులు మరీ మీరు కూడా చెప్పేది ఏం జరిగిందని. ముఖ్యంగా